గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఇంట్రడ్యూస్ చేయబడేటువంటి ఒక విద్యావేత్త, ప్రపంచంలోనే ఒక 18 రికార్డులు సాధించినటువంటి వారి ఇంట్రడక్షన్ అవసరం లేదు నిజానికి. వారు 6 డిగ్రీలు కంప్లీట్ చేసుకొని, ఒక 10 పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు కంప్లీట్ చేసుకొని, 2 పిహెచ్డీలు డాక్టరేట్స్ కంప్లీట్ చేసుకొని, ఒక మేనేజ్మెంట్ గురువుగా అందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి. వారు ఎవరో కాదు, డాక్టర్ నారాయణ గారు. డాక్టర్ నారాయణ గారు ఎడ్యుకేషనల్ ఫీల్డ్ మీద ఉన్న మక్కువతో వారు ఎన్నో కోర్సులను ఇంట్రడ్యూస్ చేసి చాలా డెడికేటెడ్గా డాక్టర్ నారాయణ కాలేజెస్ వీటిని ముందుకు తీసుకెళ్తున్నారు. వారు మనతో ఉన్నారు. వారిని అడిగి నారాయణ కాలేజ్ వాళ్ళ స్పెషాలిటీస్ ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్ సెట్స్ ఏంటి, వాళ్ళలో స్టూడెంట్స్ ఎలా పైకి వస్తున్నారు, పేరెంట్స్ ఎలా హ్యాపీగా ఉన్నారు అనేది నేను మాట్లాడతాను. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు నాకు ఫైనల్గా అర్థమైంది అంటే, మీరు చెప్పేటువంటి బీకామ్ కంప్యూటర్స్ కానివ్వండి, బీసీఏ కానివ్వండి, హోటల్ మేనేజ్మెంటు, హాస్పిటాలిటీ మేనేజ్మెంటు, ఈఎంఈసి, సిఈసి ఇలాంటి కోర్సెస్ను మీరు చాలా ప్రాక్టికల్ అప్రోచ్తో వెళ్తున్నారండి. మీరేంటంటే మార్క్స్ ఓరియంటెడ్ కాకుండా అతని పర్సనాలిటీ డెవలప్మెంట్ తోటి అతనికి సబ్జెక్టును ఇంప్రూవ్ చేస్తున్నారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు నేను చదువుకున్న రోజుల్లో సార్, నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు 6th క్లాస్లో ఉండే మా జూనియరు 8th క్లాస్ మేము ఆయన పోయి అడిగేది అన్నట్టు, ఈ లెక్క ఎట్లా చేయాలంటే ఆయన చేసి పెట్టేవాడు. ఎట్లా చేసాడో నాకు తెలియదు, ఆయన రాసిస్తే నేను రాసుకుపోయేవాడిని. అంటే మీరు ఉన్న ప్రాక్టికల్ అప్రోచ్తో చేస్తున్నారు సార్. ఫైనల్గా అడుగుతున్నాను సార్, మీరు వ్యూవర్స్కి ఏం చెప్పదలుచుకున్నారు, మీకు ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి? అయితే మనం ఒక టూరిజం టీహెచ్ఎం కోర్స్ ఎస్ ఇంకొకటి మన దగ్గర టీహెచ్ఎం గ్రూప్ కూడా ఉందండి. టీహెచ్ఎం అంటే టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్. ఎస్. ఒకవేళ ఎంఈసి, సిఈసి, మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ కూడా నేను చదవలేను అన్న వాళ్ళు కూడా గవర్నమెంట్ టీహెచ్ఎం గ్రూప్ పెట్టారు. అది ఈ విషయం ఎప్పుడు తెలియని విషయం. అంటే ఎవరైనా వాళ్ళ తగ్గట్టుగా, వాళ్ళ నాలెడ్జ్ తగ్గట్టుగా ఒక కోర్స్ తీసుకొని కూడా డెవలప్ కావచ్చు. చదవలేని డిగ్రీని చదివి బోల్తా పడే బదులు, దేనికి పనికిరాని బదులు ఒక చిన్న డిగ్రీ తీసుకొని, చిన్న కోర్స్ తీసుకొని కూడా చదవగలిగేవాడు కన్నా డెవలప్ కావచ్చు. ఎగ్జాంపుల్ టీహెచ్ఎం గ్రూప్. టీహెచ్ఎం అంటే టూరిజం, హెచ్ఎం అంటే హాస్పిటాలిటీ మేనేజ్మెంట్. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూప్ ఎలాంటిదో అలాంటి గ్రూపే టీహెచ్ఎం. ఇది 3 years చదువుతారు ఇంటర్మీడియట్. బిహెచ్ఎం బ్యాచులర్ ఆఫ్ హార్టికల్చర్ 3 years చదువుతాడు, 5 years. మన దగ్గర 3 categories స్టూడెంట్స్ ఉంటారు ఎక్కడైనా సరే. బిలో యావరేజ్ స్టూడెంట్, యావరేజ్ స్టూడెంట్, అబవ్ యావరేజ్ స్టూడెంట్. రైట్. మన దగ్గర J1 వీసా మీద యూఎస్ఏ పంపిస్తాం. 5 years కోర్స్ ఇంటర్మీడియట్ టీహెచ్ఎం, బిహెచ్ఎం చేస్తే చదవలేని వ్యక్తికి 10 lakhs ప్యాకేజీ. బిలో ఒక్క మాదిరిగా యావరేజ్ స్టూడెంట్కి 30 lakhs ప్యాకేజీ, అంటే 2.5 lakh. ఏ అయ్యేటోడుకో లేదు. బాగా చదివే స్టూడెంట్కి 60 lakhs ప్యాకేజ్ J1 వీసా మీద. అలాగా మనం 25 కంట్రీస్ పంపిస్తాం. మన స్టూడెంట్ ఈ 20 yearsలో, అంటే మన ఇన్స్టిట్యూట్ 25 years అయింది, ఈ కోర్స్ 20 years అయింది, 5,000 స్టూడెంట్స్ వెళ్ళి సెటిల్ అయ్యారు. 25 కంట్రీస్ మన స్టూడెంట్స్. అందువలన వీడు ఎంపీసీ, బీటెక్ చదువుకున్నవాడు కన్నా టీహెచ్ఎం, బిహెచ్ఎం, టూరిజం అండ్ హాస్పిటల్ మెయిన్ కోర్సు బ్యాచులర్కి వస్తున్నవాడు మినిమం మంత్లీ 2.5 lakhs, 5 lakhs సంపాదిస్తున్నాడు. అంటే సింపుల్గా వెళ్తున్నాడుగా. అంటే అందరూ అనుకుంటారు అల్లు ఆ ఎంపీసీ, బీటెక్ చేస్తేనే సమాజంలో గ్రేట్. ఇవాళ సమాజంలో గ్రేట్ ఎంపీసీ, బీటెక్ మీద లేదండి. మన రోజుల్లో చదువుకున్నోడికి వాల్యూ ఉంది, కానీ ఈ రోజుల్లో డబ్బున్నోడికి వాల్యూ ఉంది. ఎగ్జాక్ట్. డబ్బుని ఎలా సంపాదించాలన్న దగ్గర పోయి ఆ నాలెడ్జ్ నేర్పించాలి. కానీ నేను ఈ మధ్య ఒక పదం వాడుతున్నాను బాగా. ఏం వాడుతున్నా అంటే, ఎక్కడ కూడా హౌ టు గెట్ మనీ, హౌ టు అర్న్ మనీని నో బడీస్ టీచింగ్. హౌ టు గెట్ మార్క్స్, హౌ టు గెట్ థియరీ మార్క్స్ అని చెప్తారు. హౌ టు గెట్ ర్యాంక్స్ అని చెప్తున్నారు. హౌ టు గెట్ మార్క్స్, హౌ టు గెట్ ర్యాంక్స్ అంట. ఎగ్జాక్ట్. ర్యాంక్స్ తీసుకున్నవాడు ఎలాగ బాగా బతుకుతున్నాడు అంటే, వాడు జాబ్ మీద జాబ్ ఇవ్వాలి. అంటే ఒక అక్వేరియంలో ఒక ఫిష్ లాంటిది. అంతే సార్. అక్వేరియంలో వాటర్ ల్యాబ్స్ ఫిష్ చచ్చిపోద్ది. అంటే ఈ బీటెక్, ఐఐటి ఎవరైతే చదివిస్తా ఉన్నారో వీడు జాబ్ రాకపోతే బతకలేడు ఇంకా. అంటే దే డోంట్ హ్యావ్ సెకండ్ ఛానల్, సెకండ్ ఆప్షన్ చెప్పట్లా. అంటే వాడు తప్పు కాదు, స్టూడెంట్ తప్పు కాదు, మాస్టర్లు తప్పు కాదు, విద్యా వ్యవస్థ. థియరీగా చెప్పినంత కాలము ఒకడి మీద డిపెండ్ కావాల్సిందే. ఒకడి మీద అంటే ఒక జాబ్ మీద డిపెండ్ కావాల్సిందే. నో సెకండ్ ఆప్షన్, నో సెకండ్ వే. మన దగ్గర ఇలాంటి ఇండస్ట్రియల్ ఎక్స్పోర్ట్ చూపిస్తున్నప్పుడు బ్రహ్మాండంగా బతుకుతాడుగా. అందువల్ల ఈరోజు మనం ఏంటంటే జాయిన్ అయిన మొదటి రోజు నుంచి, Day 1 నుంచి లాస్ట్ డే వరకు హౌ టు గెట్ మనీ, హౌ టు ఎర్న్ మనీ, కంప్లీట్గా ప్రాక్టికల్ నాలెడ్జ్, కంప్లీట్గా ప్రాక్టికల్ ఎక్స్పోజర్. బయట ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ అంటేనే ఒకటి అర్థమవుతుంది, మనీ సంపాదించాలని.
ఫ్రాంచైజీ బిజినెస్ చేస్తున్నాం, లోన్స్ తెలియజేస్తా ఉన్నాము. ఒక నువ్వు 50,000 1 lakhs నువ్వు డిపెండ్ అవుతావా, లేదా నువ్వే 5 lakhs 10 lakhs మంత్లీ సంపాదిస్తూ నువ్వు 10 మంది జాబ్ ఇస్తావా, ఇది మన కాన్సెప్ట్ డే 1 నుంచి. అలాగా ఆ కోర్సు మనం ఏర్పాటు చేస్తాం.